అలాంటి అపరిశుద్ధులు ఎవరైనా దేవుడు పరిచర్యకి వస్తే దేవుడు వాళ్ళని ఏరేసాడండి. బియ్యంలో నుంచి రాళ్ళు ఏరేసినట్టు ఏరేసాడు. వాళ్ళని ఉండనివ్వలేదండి. వాళ్ళకి వాళ్ళు ఎక్కడ వాళ్ళ వీక్‌నెస్ ఉందో తెలుసుకొని ఆళ్ళ వీక్‌నెస్‌తో వాళ్ళు పరీక్షించాడు. వాళ్ళు తేలిపోయారు. దేవుడు వాళ్ళ సేవ ముగించేసాడు. చూడండి మనకి తెలుసు గెహాజీ. దేవుని సేవకొచ్చాడు. కానీ అతను దురాశపరుడు. గొప్ప స్థాయికి రావాల్సిన వాడు. ఏలియా శిష్యుడు ఎలీషా, ఎలీషా శిష్యుడు గెహాజీ. ఏలియా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఎలీషా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఆయన తర్వాత మూడో లిస్ట్‌లో ఉన్నవాడే గెహాజీ అండి. ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకోవలసినోళ్ళం. కానీ ఆ సేవకుడు ఏమైపోయాడండి? డబ్బుకు దాసుడైపోయాడు. దొంగతనం చేశాడు. వద్దని చెప్పిన దాన్ని